చట్టాన్ని తన పని తాను చేసుకునియండి. ఎప్పటికైనా సరే రాజకీయాల కోసం ఆ దేవుడిని వాడొద్దు. కల్తీ చేశారా? లేదా? యెస్, కల్తీ జరిగింది అని సిట్ నివేదికిచ్చింది. దానికి కారణం ఏంటి అంటే, అక్కడ వాడబడినటువంటి అంటే ల్యాబుల్లో తనిఖీ ఇదే ఆ డైరీలో తనిఖీ చేసినప్పుడు మాకు పామాయిలే దొరికింది, లేకపోతే ఇంకోటి దొరికింది అన్నటువంటి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పాలని వేడి చేయడానికి, నిల్వ ఉంచడానికి కూడా కెమికల్స్ వాడతారు. అదా? లేకపోతే ఆ కొనుగోళ్ళని ఇక్కడ కల్తీ పాలంటున్నారా? ఎందుకంటే ఏ డైరీకి కూడా డైరెక్ట్‌గా ఆవులు, గేదెలు ఉండవు. ఆవులు, గేదెలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పాల కేంద్రాల్లో ఆళ్ళు పాలు పోస్తే ఆ పాలే తెచ్చుకుంటారు. ఇది ఒక యాస్పెక్ట్. సరే, నిజంగానే కల్తీ జరిగినా ఖచ్చితంగా శిక్షించాల. అది ఇప్పుడు కేసు ఎట్లాగో సిట్ దర్యాప్తు అయిపోయింది కాబట్టి తేల్చనీయండి. మళ్ళీ పంది కొవ్వు లేదు, ఆవు కొవ్వు లేదు, లేకపోతే చేప నూనె లేదు అని జెప్పి అక్కడ స్పష్టంగా సిట్ నివేదికిస్తే, లేదు అందులో ఉండుంటది. కాకపోతే ఆ సదరు సీబీఐ సిట్టు అడిగిన చోట్న అవి టెస్ట్ చేసే పరికరాలు లేవు కాబట్టి అది లేదన్నారు అంటూ వార్తలు రాసుకొస్తున్నారు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశ్యం? దేవుడి సన్నిధిలో తప్పు జరుగుతది. 5 ఏళ్ళు జరుగుతది. దేవుడు చూస్తా కూర్చుంటాడు. 5 ఏళ్ళు కూడా ప్రజలందరికీ ఏ వాసన రాకుండా పంది కొవ్వుతో కూడింది లడ్డూ తినేశారు, ఆవు కొవ్వుతో కూడిన లడ్డూ తినేశారు, లేకపోతే చేప నూనెతో కూడిన లడ్డూ తినేశారు అని చెప్పి భక్తుల మనోభావాన్ని గాయపరచడం అవసరమా? భక్తుల మనోభావం చాలా గాయపరిచారు. ఇప్పటికైనా నివేదిక వచ్చిన తర్వాతనన్నా నీచ పత్రిక, నీచాతి నీచ పత్రిక, నీచాతి మీడియా ఆ డిబేట్లు దీన్ని ఆపేసి ఆ భగవంతుడికి వదిలిపెట్టండి, ఆ కోర్టులకు వదిలిపెట్టండి. ఇంకా భక్తుల మనోభావాల్ని కుళ్ళబడవద్దు, గాయపరచదు.